హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే మా ఊర్లో పోలిపిల్లమ్మ జాతర మహోత్సవం అయితే జరుగుతుంది. ఇదైతే గుడి అండి. ఈ గుడికి అయితే భక్తులు తరలి వస్తున్నారండి. చాలా జనం, 3 ఊర్ల జనం అయితే ఈ గుడికి అయితే వస్తున్నారు. భారీ అన్న సంతర్పణ కూడా ఉందండి. వీళ్ళందరూ కూడా గుడి కమిటీ మెంబర్స్, ఊరి పెద్దలు కూడా అందరూ అయితే ముందుగుంట అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసారు. సో ఇదంతా అన్న సంతర్పణ. పకోడీ, ప్రసాదం, పులిహోర, కర్రీస్ కూడానండి. 2-3 రకాల కర్రీసు, బిర్యానీ చాలా బాగుంటాయండి. కానీ ఏంటి బ్యాడ్ లక్ అంటే నేను ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఫాస్టింగ్ ఉండడం వల్ల ఈరోజు అయితే నాకైతే ఈ ప్రసాదం అయితే దొరకలేదు. ఇక్కడైతే భారీగా డ్యాన్స్ కూడా, క్లాసికల్ డ్యాన్స్లు అవి కూడా నైట్కి అయితే పెడతారండి. రేలా కూడా పెడతారు ప్రోగ్రాంలు. నైట్ అయితే తల్లికి ఊరేగింపండి. తప్పిడిగుళ్ళు, సేవ కూడా ఊరేగిస్తున్నారు. మళ్ళీ ఘటాలు కూడా ఎత్తుకొని మొత్తం ఊరు మొత్తం తిప్పుతారండి. ప్రతి ఇయర్ కూడా ఈ పండుగ చాలా రంగరంగ వైభవంగా అయితే చేస్తారు. ఇదైతే గవర్లన్కపల్లి గ్రామం అండి. చైర్మన్ అయితే బుద్ధా రవి గారండి. వీళ్ళందరూ కూడా ఊర్లో వాళ్ళనండి సేవ చేస్తున్నారు. ఊర్లో అందరినీ కూడా గడప గడపకి లేడీస్కి అయితే ఒక్కొక్కరిని అయితే ఈ ఘటాలు ఎత్తుకోవడానికి అయితే పిలుస్తారండి. వీళ్ళందరూ కూడా మా వీధిలో వాళ్ళేనండి. లేడీస్ అందరూ కూడా ఘటాలు ఎత్తుకున్నారు కదా, చాలా బాగున్నాయి కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఘటాలు ఎత్తుకోవడం. ప్రతి ఇయర్ కూడా దీన్ని అయితే ఇలాగే సెలబ్రేట్ చేస్తారు. అందుగుడితోనైతే బాగా ఈ ఘటాలన్నిటినీ కూడా ఊరేగిస్తారు. ఈ ఘటాలు వెనకాతలు అయితే అమ్మవారిని కూడా తీసుకొని వస్తారండి. పోలిపిల్ల అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారండి. చూడండి, ఊరంతా కూడా ఊరేగిస్తారు. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి. అమ్మవారిని ఊరేగించడం, ఘటాలు తీసుకెళ్ళడం వల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. సో లైటింగ్ కూడా చూడండి, చాలా బాగా అయితే లైటింగ్ అంతా పెట్టారు. మొత్తం గుడి దగ్గర నుండి ఊరు చివరి వరకు పెట్టారండి. లైటింగ్ చాలా బాగా అయితే పెట్టారు. గుడి అయితే ఊరి చివరిలో ఉంటుందండి, కానీ ఊరంతా కూడా లైటింగ్ అయితే పెట్టారు. మార్నింగ్ కుదరలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం వెళ్ళి తల్లికి పసుపు కుంకుమ ఇచ్చుకొని తల్లిని అయితే దర్శించుకొని వస్తారు. ఈ తల్లి గుడి ఇదిగోనండి, ఇదేనండి. చాలా అందంగా అయితే ఉంటే చూడండి, చాలా బాగా అయితే అలంకరించారు. దగ్గర నుంచి చూపిస్తున్నాను, మీరు చూడండి. గుడి దగ్గర అయితే ఫుల్గా లైటింగ్ పెట్టారు. ఇక్కడ అమ్మవారికి కూడా లైటింగ్ పెట్టారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.